ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, అమ్మవారి కృపా కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ, రేపే ఉగాది. ఈరోజు నీ జీవితంలో పెద్ద అద్భుతమే జరగబోతోంది బిడ్డ. నన్ను నమ్మితే గనక ఒక్క నిమిషం వినమ్మా అని చెప్పి అమ్మవారు మనందరికీ కూడా ఎంతో గొప్ప సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మీరెప్పుడు కూడా ఆరోగ్య అభివృద్ధితో ఉండాలి అని చెప్పి అమ్మ కోరిక నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అమ్మ సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక 30/3/2025 అంటే రేపే ఉగాది రోజు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి శుభవార్తను చూడబోతున్నావు. తప్పకుండా ఈ దుర్గమ్మ చెప్పేటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని అమ్మవారు అయితే మనకి ఈరోజు సందేశాన్ని ద్వారా మన ముందుకైతే వచ్చేసారు ఫ్రెండ్స్. సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకుంటున్నారు అనేది మనం అమ్మ మాటల ద్వారానే తప్పకుండా తెలుసుకుందామండి. వీడియో మొదలు పెట్టే ముందు ఈ సందేశం కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది అమ్మ బిడ్డలకు అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి సమస్యలు, బాధలు, కష్టాలు కూడా ఉన్నా తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేర్లు చదివించి రేపు ప్రేయర్ అయితే చేయిస్తాను. ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని విందామా మరి? తల్లి, రేపే ఉగాది. నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నేను చూపించబోతున్నాను. తప్పకుండా నాపై నమ్మకంతో ఈ సందేశాన్ని పూర్తిగా విను. ఎప్పుడైనా సరే తల్లి, నీకు అనుకున్న కోరిక నెరవేరడం లేదు అని ఎంతో బాధపడుతూ, దిగులు చెందుతూ, ఎప్పుడు కూడా నిరాశతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్న ఒక్కసారి అయినా సరే మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మి వేడుకున్నావా? తల్లి దుర్గమ్మ, నాకు ఈ పని జరగాలి, నాకు ఆ పని జరిగితే నేను సంతోషంగా ఉంటాను. కనీసం నువ్వు నమ్మినటువంటి నీ ఇష్టదైవాన్ని, నువ్వు నచ్చినటువంటి నీ భగవంతునికి ఎప్పటికైనా సరే నువ్వు ఆ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకున్నావా? అలా చెప్పుకుంటే భగవంతుడు ఎప్పుడు కోరికను తీర్చలేదని ఎప్పుడు కూడా లేదు. తప్పకుండా మీకు అనుకున్నటువంటి ఏదైనా సరే కానీ మీకు నెరవేరే తీరుతుంది. నీకు ఎవరూ లేరని ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా. నిన్ను ఎవరైతే బాధకు గురి చేశారో వారందరి ఆటలను అలా కట్టించబోతున్నాను. ఎప్పుడైనా సరే నీకు ఈ దుర్గమ్మ తల్లి ప్రకాశంతో జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నానని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. ఒంటరిని అని ఎప్పుడు కూడా కుమిలిపోవద్దు. ఒంటరిగా ఉండడం వల్లనే అనేక రకాలైనటువంటి ఆలోచనలు మన ఎదుటికి తప్పకుండా వస్తూ ఉన్నాయి. అప్పుడు మన జీవితంపై మనకు ఏ విధమైనటువంటి అవగాహన అనేది తప్పకుండా మనకు ఏర్పడుతుంది. అందరిలో కలిసిమెలిసి ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ నేను ఏం చెప్తున్నాను అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మన జీవితంపై మనకు ఏ విధమైనటువంటి అనే అవగాహన తప్పకుండా ఏర్పడుతుంది. జీవితం ఏంటి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి అవగాహన ఒంటరిగా ఉన్నప్పుడే మనకు తప్పకుండా కలుగుతుంది. కానీ ఎప్పుడైనా సరే కానీ నీ మనసు నువ్వు బాధ పెట్టుకోవద్దమ్మా. అలాగే ఎవరు నిన్ను చూసి హేళన చేస్తున్నారనో, లేదంటే నిన్ను ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదని దిగులు చెందుతూ ఇలాగా కూర్చుని ఉంటే నీకు ఇక జీవితంపై అన్ని బాధలే, అన్ని కష్టాలే ఖచ్చితంగా నీకు కనిపిస్తూ ఉంటాయి. ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదని అసలు అనుకోవద్దు. చూడమ్మా, ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే బాధిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నారో వారందరూ కూడా నీకు నీ ఎదుగుదలను చూసి ఓరవలేకపోతున్నారు. నీ ఎదుగుదలను చూసి ఎవరైతే ఆపి ఎదురు చూసి చేస్తున్నారో, నువ్వు ఏ పనిలో ఉన్నత స్థానాన్ని పొందుతున్నావో అది వారికి తెలిసి నిన్ను ఎలాగైనా సరే ఆ పనిలో నుండి తరిమి కొట్టాలనో, లేదంటే ఆ పనిలో నుంచి మంచి విజయం రాకూడదనే ఉద్దేశంతో వారు నిన్ను ఎన్నోసార్లు అంటే కించపరిచే విధంగా, బాధ పెట్టే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఎవరిని చూసి బాధపడవలసిన అవసరం లేదు. చూడు తల్లి, నీ దగ్గర బలం లేదనో, ధనం లేదనో నిన్ను చిన్నచూపు చూస్తున్నారు. చూడు,
వారి సత్తా ఏమిటో కూడా కాలమే నిర్ణయిస్తుందిలే. అంతవరకు నువ్వు జాగ్రత్తగా వారితో ఏమాత్రం కూడా వైరం పెట్టుకోకుండా నవ్వుతూ మాట్లాడుతూ నువ్వు కూడా నటిస్తూ జీవిస్తూ ఉండు. ఒంటరిగా బ్రతకడం నేర్చుకో. ఎందుకంటే ఎవరు ఎలాంటి వారో తెలియనటువంటి లోకంలో బ్రతుకుతున్నాము. అలాగే ఒకరు నిన్ను చూసి పొగిడారనో లేదంటే నీ దగ్గరికి వచ్చి నీకు ఏదో సహాయం చేస్తున్నారనో ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా నమ్ముకుంటూ వెళ్ళిపోవద్దు. అలా నమ్మడం వల్లనే కదా ఈరోజు నీకు ఇంతటి అంటే ఏ విధమైనటువంటి హానిని తలపెట్టారో ఇప్పటికే నువ్వు తెలుసుకున్నావు కదా. దానివల్ల నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కూడా ఇప్పటికే చాలా ఉన్నాయని తెలుసుకున్నావు కనుక ఇకనైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకో. ఒంటరిగా బ్రతుకుతున్నానని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నీ చుట్టూ కూడా ఎప్పుడు నీకున్న నమ్ముకున్నటువంటి భగవంతుడు తోడుగా నీకు నడిపిస్తూ ఉంటానని తెలుసుకో. అలాగే నీ కుటుంబ సభ్యుల యొక్క దీవెనలు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఈ ఉగాది రోజున నీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకో. ఎప్పుడు కూడా మనల్ని నమ్మినటువంటి అంటే మనం ఎవరిపైన అయితే అపరిమితమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుంటామో తప్పకుండా వారి నుంచి మనకు ఎప్పుడు కూడా నిష్ఠూరం ఎదురవుతూ ఉంటుంది. అంటే ఎవరైనా సరే మనల్ని ఎక్కువగా నమ్మితే వారు మనల్ని నట్టేట ముంచి వెళ్ళిపోతారని కూడా తెలుసుకో. నువ్వు ఎప్పుడు కూడా అంటే నీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడు వారికి సహాయం ఉన్నంత వరకు లేదంటే వారి అవసరం వరకు నీ దగ్గర ఉంటారు, కానీ తర్వాత నీ దగ్గర రమ్మన్నా కూడా రారు. కనుక అలాంటి వారి కోసం నువ్వు నీ సమయాన్ని అంతా వృధా చేసేసుకుని వారి కోసం ఆలోచిస్తూ నీ కాలాన్ని నువ్వు మరచిపోవద్దు. నువ్వు చేరుకోవాలనుకునేటటువంటి గమ్యంపై నువ్వు ఎప్పటికప్పుడు దృష్టిని సారిస్తూ ఉండు. అలాగే మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. ముందుకు వెళ్తూ ఉండు. కొండంత భారాన్ని నాపై మోపావుగా కనుక ఆ భారాన్ని నేను ఎప్పటికీ కూడా మరచిపోకుండా జాగ్రత్తగా ఆ భారాన్ని మోస్తూ ఉంటాను. కనుక నువ్వు దాని గురించి ఏమీ ఎప్పుడు ఆలోచించవద్దు. నేను ఒక పనిని అప్పగించాను కదా దుర్గమ్మ, నాకు ఆ పనిని చేస్తావా లేదా అనే అపనమ్మకంతో ఉండవద్దు. నీ పనిని నేను ఎప్పుడైనా సరే పూర్తి చేస్తాను. అంటే క్షణాలలోనైనా సరే నువ్వు అడిగింది నీకు చేతికి అందించి సామర్థ్యం కలవా దుర్గమ్మ నీకు ఉండగా ఎందుకు తల్లి? కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. అంటే మీకు ఏదైనా సరే మీ జీవితంలో నీవు తెలుసుకోవాలని అంటే ఒకటి మీరు ఎంచుకున్నటువంటి పని అయినా కావచ్చు, ఏదైనా స్నేహితులు కావచ్చు, లేదా మీరు ఎంచుకున్నటువంటి బంధమైనా కావచ్చు, ఇలా ఏదైనా సరే కానీ నువ్వు అడిగిన వెంటనే నేనైతే ఇవ్వలేదు. కానీ కొన్నిసార్లు మీ కర్మానుసారిగా జరిగిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం మీరు ఎంతగా బాధపడినా ఎదురు చూస్తూ ఉన్నా కూడా కోరిక పట్ల కానీ లేదంటే మీ సమస్య పట్ల కానీ ఎందుకు తీరడం లేదు, జరగడం లేదు అని అంటే కనుక మీరు తప్పకుండా దాని నుంచి తెలుసుకోవాలని కాస్త మీకు సమయాన్ని కేటాయిస్తూ ఉంటాను. కానీ మీకు ఈలోపు అర్థం చేసేసుకుండా నేనేదో మీకు జీవితంలో అడిగింది ఇవ్వడం లేదని మాత్రమే అనుకుంటుంటారు. కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే కానీ నువ్వు కర్తవు కావుగా. గర్వ అహంకారాలతో వాటి నుండి నువ్వు బయటపడితే చాలు, మిగతావన్నీ కూడా నేనే చూసుకుంటాను. చూడమ్మా, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే దేని గురించి అయితే నువ్వు ఏ పనిలో అయితే నువ్వు నీ గమ్యాన్ని చేరాలనుకుంటున్నావో దాని నుండి నిన్ను దూరంగా నెట్టివేయాలని చూస్తూ ఉన్నారు నీ చుట్టూ ఉన్నవారు. అలాంటి వారి దగ్గర కాస్త మేలుకొని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎప్పటికప్పుడు సదా నన్ను గుర్తుంచుకుంటూ ఉండు. హృదయపూర్వకంగా నాపై విశ్వాసాన్ని పెంచుకో. నీకు ఎంతో మేలు చేకూరుతుంది. అది ఎప్పుడు కాదు, ఎప్పటికప్పుడు నీకు ఎన్నోసార్లు చెప్పాను. మేలు జరిగేలా సహాయం చేసే నీ దుర్గమ్మ ప్రతి విషయాన్ని కూడా నేను చూసుకుంటున్నాను అని మర్చిపోవద్దు. నువ్వు ఏ విషయం పట్ల అంటే నిన్ను ఎవరో దూషిస్తున్నారని, కించపరుస్తున్నారని, లేదంటే అవమానపరుస్తున్నారని, లేదంటే నీ పనిలో అడ్డంకులు సృష్టిస్తున్నారని మరి దేని గురించి నువ్వు పట్టించుకోవద్దు. కేవలం నువ్వు చేస్తున్నటువంటి నీ పనిపై మాత్రమే దృష్టి పెట్టు. మిగతా వాటి గురించి నేను చూసుకుంటానుగా. నా బిడ్డలు నేను కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు చెప్పు? కనుక నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా ఉండు. ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నాను, నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను. నువ్వు మహారాణిలాగా ఉంటావు. నీ స్నేహితులతో కానీ లేదంటే నీ ఇంట్లో వారితో కానీ నీ దుర్గమ్మ నీ మహారాణి అయినప్పుడు మరి అందరూ కూడా మహారాణి బిడ్డలే కదా. కనుక మీరు కూడా మహారాణిలాగా సంతోషంగా ఆనందంగా ఉండండి. కష్టాన్ని చూసో లేదంటే ఎవరిని చూసో భయపడుతున్నారనో వారిని చూసో భయపడవద్దు. నేను ఎప్పుడు కూడా మీ చెంతే ఉండబోతున్నాను. సదా హృదయపూర్వక మీ దుర్గమ్మను ప్రేమించు. ఎవరైతే ఎప్పుడైతే కూడా నన్ను చూస్తూ నా గురించి వింటూ ఎప్పుడు నా దుర్గమ్మ ఉంది, ఎప్పుడైనా సరే నన్ను కాపాడుతుంది, నా స్మరిస్తూ ఉంటే, నా యందే నీ మనసును నిలుపుతూ ఉంటే వారు నిశ్చయంగా
నన్నే చేరుకుంటారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదమ్మా. నువ్వెవ్వరితోనూ మాత్రం పోల్చుకోవద్దు, పోటీ పడవద్దు, ఎవరిని కూడా నిందించవద్దు. నిన్ను నిందించిన వారిని కూడా తిరిగి నువ్వు నిందించవద్దు. ఎవరి గురించి కూడా పట్టించుకోవద్దు, చెడుగా మాట్లాడవద్దు. వారు నిన్ను ఎంత బాధ పెట్టాలని చూసినా సరే, కానీ నువ్వు మాత్రం సంతోషంగానే వాటిని స్వీకరించు. అన్ని రకాలుగా వారి బాధలను నువ్వు స్వీకరించు. తర్వాత జరగబోయేటటువంటి రోజుల్లో వారికి ఏ విధంగా గుణపాఠం చెప్తానో సాక్షాత్తు నీ కళ్ళతో నువ్వే చూస్తావుగా. కొన్నిసార్లు జీవితంలో ఒక మనిషి ఎదుర్కోలేనటువంటి సమస్యలను ఎదురైనప్పుడు కింద కుప్పకూలిపోతాడు. అది నాకు బాగా తెలుసు, నేను అర్థం చేసుకోగలను. అలాంటప్పుడు కేవలం భక్తితో, శ్రద్ధతో ఈ దుర్గమ్మపై దృష్టి నిలిపావు అంటే నీ దుర్గమ్మ నీలో ఉన్నటువంటి శక్తిని ఒక్కసారిగా మేల్కొలిపి నువ్వు మరలా నిలదొక్కునే విధంగా నీ మంచి దారిని అయితే చూపించి దుర్గమ్మ దిశగా నేను చేస్తాను. కనుక జీవితంలో కోలుకోలేని విధంగా ఎవరికైతే నష్టాలు వస్తూ ఉంటాయో అలాంటి వారందరూ కూడా డీలా పడిపోవద్దు. జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి. ఎప్పుడు కూడా కొన్నిసార్లు అసలు కొంతమందికి మనం ఏదైనా సరిగా ఒక పని చేస్తున్నా ఆ పనిలో మనకు ఏదైనా లాభం వస్తుందని తెలిసినా వెంటనే ఈర్ష్య స్వభావంతో లేదంటే కుళ్ళు కుతంత్రాలు చేసేసి అయినా సరే మనపై వారిని అంటే మన ఒపీనియన్ని ఉన్నట్లుగా మనం ముందు నటిస్తూ ఉంటారు. కానీ ఏదైనా ఒక లాభం అనేది వచ్చిందంటే తర్వాత వారు చేసేటువంటి విషప్రయోగాలు నిజంగా చాలా అంటే చాలా మనకు తెలియకుండా మనల్ని బాధ పెట్టే విధంగా చేస్తూ ఉంటాయి. వారి గురించి అలాంటి పనులు వారి గురించి మనం బాధపడిన వారి గురించి తెలుసుకున్న తర్వాత వారికి కాస్త దూరంగా పెట్టడం మంచిది. అంటే వారి స్వభావం ఏమిటనేది మనకు పూర్తిగా ఇట్టే అర్థమైపోయింది కదా. కొంతమంది చేసేటువంటి పనుల వల్ల కానీ లేదంటే చిన్న చూపుల వల్ల కానీ లేదంటే వారిని మనం మోసం చేస్తున్నారు అనుకున్నప్పుడు వారిని కాస్త దూరంగా పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే పని వారు అడ్డు తగిలినప్పుడు మనం ఎలా చేయాలంటే సంతోషంగా, అంటే వాళ్ళు నవ్వుతూ నటిస్తున్నట్లుగానే వారి నుండి దూరం అయిపోవడం వల్ల మనకు వారి నుండి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. అలాగే మనకు ఎవరైతే కీడు తలపెట్టాలని చూస్తూ ఉంటారో అలాంటి వారికి ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, పట్టించుకోవద్దు. వారి గురించి నీ పనిపై నీ దృష్టి నిలుపుకో. అప్పుడు నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. కానీ మధ్యలో వచ్చేటువంటి పురుగుల లాంటి చీడ పురుగుల లాంటి వారిని చూసి ఆగిపోవద్దు అని చెప్పి నేను నీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను. నేను సంతోష పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ నువ్వు చేసే పనుల ఆధారంగా మనకు ఒక్కొక్కసారి ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది లభిస్తుంది. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని నెలలు అయిపోయింది, కానీ మా సమస్య ఒక కొలిక్కి రాలేదు. ఇంతవరకు కూడా దుర్గమ్మను పూజిస్తున్నాము, దుర్గమ్మకు అన్ని విషయాలు తెలుసు కదా, ఎందుకు దుర్గమ్మ మనల్ని రక్షించడం లేదని కొంతమంది నిరాశగా ఉన్నా కూడా ఆ నమ్మకాన్ని తొలగించుకుని దుర్గమ్మ నాకు ఏమీ చేయడం లేదని చెప్పి నువ్వు చాలా చాలా బాధపడుతూ ఉన్నావు. కానీ నిజానికి దుర్గమ్మ ఎప్పుడు కూడా నీకు సహాయాన్ని అందించాలని అనుకుంటూనే ఉంది. ఏదో రూపంలో నీ సమస్య నుంచి బయటపడేయాలని లేదంటే నీ కోరిక నెరవేర్చాలనో నీకంటే ముందుగా సంతోషంగా నువ్వు ఉండాలని కోరుకునేది నేనే. నీ దుర్గమ్మను ఎప్పుడు కూడా ఉబలాట పడిపడుతూ ఉంటాను. నీ తల్లిగా ఉంటావు, నన్ను ఎప్పుడు బాధ్యతగా అప్పగించావు నువ్వు నాకు, ఆ బాధ్యతను నేను నెరవేర్చుకోవాలని చెప్పి దుర్గమ్మ కూడా తప్పన పడిపోతూ ఉంటుందని నువ్వు నమ్ము. నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతకు మించినటువంటి నమ్మకాన్ని నువ్వు కనపరచాలని చెప్పి నువ్వు తపన పడిపోతూ ఉంటావుగా. ఇక నీ యోగక్షేమాలని నేను దుర్గమ్మను ప్రతినిత్యం కూడా చూసుకుంటూ ఉంటాను. నీ యోగక్షేమాలే కాదు, నీ కుటుంబంలోని వారి యోగక్షేమాలను కూడా నేను ఎప్పుడు కూడా చూసుకుంటాను. నీ ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిలాగా, అంటే మనకు ఎవరైతే మనం మంచి కోరుకుంటారో అలాగా నేను కూడా బయటకు వెళ్ళేటప్పుడు నీ దుర్గమ్మకు చెప్పి వెళుతూ ఉంటే కనుక తప్పకుండా నువ్వు గుర్తుపెట్టుకో. ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవి భాగవతం చేతితో పట్టుకుని ఒక సమస్యని అంటే మనసులో అయితే చెప్పుకుని ఆ పరిష్కారం చూపించు తల్లి దుర్గమ్మ ఒకసారి అని అడిగి పుస్తకాన్ని తెరిచి చూడు. తప్పకుండా అయితే నీకు చాలా అంటే చాలా నమ్మకంగా ఒక సమస్యకు పరిష్కారాన్ని నేను చూపిస్తాను. ఎలా అయితే బాధ ఉన్నప్పుడు కాసేపు నువ్వు నా ముఖాన్ని తదేకంగా చూస్తూ అలా నిల్చో చాలు. మనసులో ఉన్నటువంటి భావం లేదా మనసుకు పరిష్కారం కానీ ఒక మార్గంగా అయితే చూపించే దిశగా నేను ఉంటాను. ఎందుకంత మనకు నిజంగా సర్వంతర్యామి అనే పదానికి ఆదర్శంగా నిలబడడానికి నీ దుర్గమ్మ చూపించినటువంటి లీలలు కానీ అద్భుతాలు కానీ ఇప్పటికే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకున్నారుగా. ఎంతోమంది వాటిని పొందే ఉంటారు కూడాను. ఎందుకంటే ప్రతి దుర్గమ్మ బిడ్డకు భక్తురాలికి దుర్గమ్మ చేసినటువంటి లీలలు చూపించినటువంటి అద్భుతాలు ఇప్పటికే ఎంతోమంది పొంది ఉన్నారు. అలాగే చూపించినటువంటి ఇంకా అంటే ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు అయ్యో నాకు వెంటనే
నెరవేరలేదని చెప్పి ఎవరు అనుకోవద్దు, నిరాశ చెందవద్దు. అలాగే దుర్గమ్మ పట్ల అసహనాన్ని వ్యక్తం చేయవద్దు. ఎందుకంటే మనం ఈరోజు కాకపోయినా లేదంటే ఒక 2 రేపు ఉగాది రోజు నుంచి నీకు ఏదైతే నీకు మంచి చేస్తాను అనే ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఆశతో బ్రతుకుతూ ఉంటే కనుక ఆశ లేదనే మానవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ రోజు మా జీవితం బాగుంటుందనే నమ్మకం నువ్వు ఏర్పరచుకుంటావో, అలా జీవించాలని అనుకుంటావో అప్పుడు ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావు. రేపు ఉగాది రోజున అన్నది నీకేం జరుగుతుందో తెలియదు. ఈ రోజున మనం ఎప్పుడు కూడా టెన్షన్స్ గురి కాకుండా బాధపడకుండా మన సమస్యలు ఎలాగో ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉన్న సమస్యలను ఆ సమస్యలను బయటపడడం కోసమే కదా ఇలాంటి మంచి మంచి సందేశాలు నీకు దుర్గమ్మను అందిస్తున్నట్లుగా నీకోసం నేను ఎన్నో సందేశాలను అంటే నీ జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులకు ఆధారంగా మంచి మంచి సందేశాలను నీకు అందించి స్వయంగా నీకు ధైర్యం చెప్తూ ఉన్నాను. మనకు ఒక ఊహకు అంటే మనమంటే ఈ విధంగా ఊహకు తెచ్చుకుని ఇలా వింటూ ఉంటూ ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని అందించినట్లుగా కూడా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నో సందేశాలను మనకు అమ్మ ఎన్నో అందిస్తూ ఉన్నారు. ఇది నిజంగా మన అదృష్టంగా భావించాలండి. తల్లడిల్లిపోయి బాధపడిపోవద్దండి. కష్టం వస్తుందని చెప్పి కష్టాన్ని చూసి వెనకబడి వేయొద్దు. మనం ఎప్పుడైతే ఆ కష్టాన్ని దాటుకొని పోతామో కాలం కూడా మారిపోతుంది. కనుక మనకు సహకరించేటటువంటి రోజు అనేది వస్తుంది. అంతవరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ముందుగా మన కన్నీరు తుడుచుకోవాలి అని చెప్పి అమ్మవారైతే నువ్వు కన్నీరుని తుడుచుకో, అయినా వాళ్ళు మోసం చేస్తున్నారని లేదంటే నీకు కాలం కలిసి రావడం లేదని సమస్య మీద సమస్య వస్తుందని దూషిస్తూ నువ్వు బాధ పెట్టుకుంటూ నువ్వు కూర్చోవద్దు. నీకు ఒక మాట చెప్తాను. ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా అవసరానికి బంధాలుగానే మారిపోతున్నాయి. కానీ అవన్నీ కూడా వాటిని గురించి తెలుసుకుని ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకుని జాగ్రత్తగా నువ్వే నమ్ముకొని దుర్గమ్మపై భారం వేసి ఇంకా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ పని పట్ల శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉండు. ఏదైనా సరే దాని దారి బాగుంటుందో నీ ప్రయాణం కూడా అంత అందంగా ఆనందంగా ఉంటుంది. కనుక నీ జీవిత ప్రయాణంలో ఎవరిని నువ్వు తోడుగా నిలవకపోయినా నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా అండగానే ఉంటానని చెప్తూ ఉన్నాను కదా. అలాగే నీకు ముందు రోజుల్లో ఈ రోజు నువ్వు ఎంత కష్టాన్ని అయితే అనుభవిస్తున్నావో అంతకంటే మించినటువంటి కొత్త సంవత్సరం షడ్రుచులతో నేను నీకు అందించబోతున్నాను. అలాగే ఇంతవరకు నువ్వు కేవలం కాలం అంటే ఏంటో విధంగా సహకరిస్తుందో అంతే విధంగా సహకరించే విధంగా గొప్పగా నిన్నైతే నిలబెట్టబోతున్నాను. రేపటి నుంచి నీకు నా ఆశీర్వాదాలు ఖచ్చితంగా అందుకుని నువ్వు అవన్నీ కూడా అనుభవంలోకి తెచ్చుకుంటావు. ఉగాది రోజు నీ జీవితం మారిపోబోతోంది. నీ ధైర్యాన్ని పోగొట్టుకోకుండా, కష్టాన్ని చూసి భయపడుకోకుండా దుర్గమ్మపై నమ్మకాన్ని ఏర్పరచుకుని జాగ్రత్తగా నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే కనుక ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు దుర్గమ్మ సందేశం ద్వారా నీకు సహకారాన్ని అలాగే మంచి సహాయాన్ని తప్పకుండా నీకు ఇస్తాను. అందరూ ఆధైర్యంతోనే బ్రతకాలి. అందరం కూడా అమ్మవారిపై భారం వేస్తూ సంతోషంగా మన జీవితాలను కొనసాగిద్దామండి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకు అనేక రకాలమైనటువంటి సందేశాల ద్వారా వినిపిస్తూనే ఉన్నానని నేను ఎంతో సంతోషపడుతూ ఉంటానండి. కానీ కొందరికి ఎప్పుడు కూడా అపనమ్మకంతో వింటూ ఉంటారు. కొందరు అసలు ఏం జరుగుతాయిలే అనేటటువంటి భావనతో ఎప్పుడు కూడా వెనుకడుగు వేస్తూ ఉంటున్నారు. అలా ఎప్పుడు కూడా మీరు అధైర్యపడవద్దండి. ధైర్యాన్ని నింపుకొని నాతో చెప్పించే ఆ సందేశాలను జీవితంలో మీకు నిజమైన కర్తవ్యంలా మార్చుకుని చాలామంది ఇతరులకు బాధ పెట్టకుండా చాలా సంతోషంగా భావిస్తూ ఉంటే కనుక ఇతరులకు బాధ పెట్టడం వలన ఇతరులను కించపరచడం వలన మాట్లాడి వారిని మనసు నొప్పించడం వల్ల మన కర్మలు పెరుగుతాయి తప్ప మనకి ఏం వస్తుంది చెప్పండి. మనం ఎప్పుడు కూడా గ్రహించడం లేదు ఆ విషయాన్ని. కొందరు అనుకుంటూ ఉంటారు వారిని ఎంత కష్టపడితే మేము అంత సంతోషంగా ఉండాలని. పైశాచిక ఆనందం అండి అది ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి ఆనందాలను ఎప్పుడు కూడా మీరు తప్పుడు ఆలోచనలతో తీసుకోవద్దు. ఎందుకంటే ఒకరు మన వలన ఏడుస్తున్నారు అంటే, ఒకరు మన వలన కన్నీరు పెడుతున్నారు అంటే, ఒకరు మన వలన నలిగిపోతున్నారు అనేటువంటి భావన మనలో వచ్చినప్పుడే మనకు బాధ కలగాలి. ఎందుకంటే ఒకరిని బాధ పెట్టడం వలన వచ్చే సంతోషం ఏమిటో కానీ వారి కర్మకు మనం అనుభవింపక తప్పదని మరీ గుర్తు చేసి మరీ చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎవరిని కూడా బాధ పెట్టవద్దండి. భగవంతుడు ఎవరికి ఎంత ప్రసాదించాలో అంతవరకు జీవితాన్ని తప్పకుండా ప్రసాదిస్తారు. మనకు మంచి కాలాన్ని
జ్ఞానాన్నే ప్రసాదిస్తుంది మన దుర్గమ్మ. మన జీవితానికి మంచి మార్గం అనేది ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటుంది. బాధాకరమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్న వారికి చూసి హేళన చేయవద్దండి. నువ్వు చేస్తున్న కర్మనే నీకు ఇలా జీవితం తగలబడింది అనేటువంటి మాటలను కూడా ఎప్పుడు కూడా అలా అనకూడదు. నువ్వు చేసుకున్నటువంటి పాపాల వలన ఏం పాపం చేశావు, ఎంత తప్పు చేశావు, ఎలాంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అని నువ్వు చెప్పడం వల్ల వారి మనసు ఇంకా ఇంకా బాధకు గురి అవుతుంది ఫ్రెండ్స్. అలా ఎప్పుడు చేయకూడదు. కనుక ఎప్పుడు కూడా మాటలతో కానీ చేతలతో కానీ ఎవరిని బాధ పెట్టవద్దు. నువ్వు బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉంటేనే నీ దుర్గం కూడా సంతోషంగా ఉంటుందని మరీ మరీ చెప్తున్నానమ్మా. నా బిడ్డల సంతోషమే నా సంతోషం అంటూ ఉంటాను కదా. ఇదేనా ఎప్పుడు కూడా నీ సంతోషం? నేను ఎంత బాధ అంటే నేను ఎంతగా బాధపడుతుంటే నీకు తెలుసు కదా దుర్గమ్మ. నీకు తెలియదా? జీవితం అంతా కూడా ఈ విధంగా సమస్యలతోనే బాధలు పడుతూనే నేను ఇలా బాధపడుతూ కొట్టుమిట్టాడుతూ ఉంటే అలా చూస్తూ ఉండడమే నేను తప్ప. మంచి మంచి సందేశాలు మాకు ఇస్తున్నావే కానీ ఆ సందేశాల వల్ల కాస్తంత ధైర్యం కాసేపు ఉంటుంది, కానీ తర్వాత మరలా మాకు బాధలే గుర్తొస్తున్నాయమ్మా. ఈ జీవితంలో ఈ నాటకాన్ని నేనే కదా పోషించుకోవాలి, ఈ పాత్ర నేనే కదా పోషించి అందుకు సహాయంగా నువ్వు ఎప్పుడు కూడా నిలబడితేనే కదా నాకు ధైర్యంగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? ప్రతిరోజు కూడా నేను నాకు ఉన్నటువంటి సమస్యల గురించి నీ ముందు చెప్పుకుంటూ ఉండడం తప్ప ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే నువ్వు ఇప్పటివరకు నాకు ఏ విధంగానూ కూడా చూపించిందే లేదు. ఇకనైనా సరే కానీ నా బాధను అర్థం చేసుకుంటావేమో అని నీకు చెప్పుకునేటటువంటి ఈ దీనుడి యొక్క బాధను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. తప్పకుండా నీ బాధను అర్థం చేసుకున్నాను తల్లి. నీకు రకరకాలైనటువంటి సంతోషాలను, శుభవార్తలను ఈ దుర్గమ్మ నీకు తప్పకుండా ఇస్తాను. ఈ రోజుతో నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు వినబోతున్నావు. నీకు రేపటి ఉగాది కొత్త జీవితాన్ని ప్రసాదించబోతున్నాను అని చెప్పి దుర్గమ్మ అయితే మనకు తప్పకుండా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా, నచ్చింది కదా. నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. అలాగే మీకు ఈ కొత్తగా కనుక ఎవరైతే చూస్తూ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు, కష్టాలు, బాధలు ఉన్నా కూడా నాకు మరచిపోకుండా కామెంట్ అయితే రాయండి. గుడికి వెళ్ళినప్పుడల్లా మీకు చక్కగా ప్రేయర్స్ అయితే పెడతాను. మరలా సాయంత్రం అమ్మ సన్నిధి ద్వారా సందేశం ద్వారా మళ్ళా కలుసుకుంటాను. అంతవరకు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.